రాష్ట్రంలో 4.5 కాలంలో జరిగిన అభివృద్ధిపై నేటి నుంచి శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. విభజన నాటి పరిస్థితులతో నేటి వాస్తవాల్ని పోలుస్తూ 10 అంశాలపై శ్వేతపత్రాల్ని సిద్దం చేస్తున్నారు. ఎన్నికల ముందు శ్వేతపత్రాల ద్వారా ముఖ్యమంత్రి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి శ్వేతపత్రంపై జనవరి 2 నుంచి జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న వాస్తవ స్థితిగతులను వివరిస్తూ నేటి నుంచి ఒక్కో అంశం వారీగా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు తీరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేటు, రైతుల సంక్షేమం, సహజ వనరుల నిర్వహణ, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యుత్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా మొత్తం 10 శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయనున్నారు. 4.5 పురోగతిపై వివరణాత్మక నివేదికలు జారీ చేస్తారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇదే మాదిరిగా శ్వేతపత్రాలు విడుదల చేసిన ఆయన తాజాగా జారీ చేసే పత్రాల్లోనూ 2014 శ్వేతపత్రాల నేపథ్యం వివరించనున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, అప్పటి సవాళ్లను ఎదుర్కోవడం వంటివి ప్రస్తావిస్తారు. ఇప్పుడు సాధించిన పురోగతి, భవిష్యత్ దిశానిర్దేశానికి వీటిని జోడించనున్నారు. రోజుకొక్కటి చొప్పున విడుదల చేసే ఈ శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను నాయకులకు అప్పగించారు. 2014 శ్వేతపత్రాలలో సమస్యలను ప్రధానంగా చూపుతూ రాష్ట్ర విభజన సవాళ్లను వివరించారు. ఇప్పటి శ్వేతపత్రాలలో ఈ 4.5 సాధించిన పురోగతిని వివరించడంతో పాటు రాబోయే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నామనే విషయాన్ని ప్రస్తావించనున్నారు. తీవ్ర ఆర్థిక లోటులో ఉండి కూడా ఎన్నో సవాళ్ల నడుమ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన తీరును వివరించనున్నారు. రాష్ట్రంలో రైతుల ఆదాయం 4 ఏళ్లలో రెట్టింపు చేయడం, 17 ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించిన తీరుతో పాటు మరో 14 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉంచడం, కొత్తగా మరో 14 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వంటి అంశాలను ప్రధానంగా చెప్పనున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో వాటికి సంబంధించిన అంశాలతో కూడిన శ్వేతపత్రాల్ని విడుదల చేయనున్నారు. ఈఎస్టీపీ కానీ లేకుంటే మీరు ఏదైనా తీసుకోండి, ఒక కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్, ఆ ఎగ్జిక్యూషన్ చేసిన దాన్ని మళ్ళీ స్టాండర్డైజ్ చేసి మానిటర్ చేయడం, మళ్ళీ దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయడం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్. యూ కెన్ గో టు అదర్ సిటీస్, యూ కెన్ కమ్ టు అవర్ సిటీస్, యూ కెన్ గో టు అదర్ విలేజెస్, యూ కెన్ కమ్ టు అవర్ విలేజెస్. కొంతమంది ఇంకా మాట్లాడుతున్నారు. ఇన్ని కష్టాల్లో ఉండే ప్రభుత్వం ఈరోజు మనం ఇచ్చినంత వెల్ఫేర్ కానీ, మనం ఇచ్చినంత ఫుల్ ప్రూఫ్గా కానీ నో వేర్ ఇన్ ది కంట్రీ దిస్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినాక వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఇప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల్లో ఏం చేసామో ఐ వాంట్ టు పబ్లిసైజ్ సమ్ మోర్ వైట్ పేపర్స్. మొత్తం అప్పుడు ఏవైతే వైట్ పేపర్స్ ఇచ్చామో ఆ వైట్ పేపర్స్ పైన ఆ రోజు పొజిషన్ ఏంటి, ఈ రోజు పొజిషన్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ముందు తీసుకుపోతాం. శ్వేతపత్రాల విడుదల ద్వారా ప్రతిపక్షాలకు మనమే ఒక అస్త్రాన్ని అందించినట్లు అవుతుందన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో ఉంది. ముఖ్యమంత్రి ముందు చూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కీలక నేతలు అంటున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ఎన్నికల వేళ అవేవీ చర్చనీయాంశం కాకుండా కుల మతాల ఆధారంగా రాజకీయ చర్చ నడుస్తోందని తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం చేసిన పనులన్నీ ప్రజల్లోకి వెళ్లి చర్చనీయాంశం కావాలంటే శ్వేతపత్రాలు విడుదల చేయడమే సబబని సీఎం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిసింది. సంక్షేమ కార్యక్రమాల విషయంలో చర్చ మొదలైతే ఏ వర్గాలకు ఏ మేరకు లబ్ధి చేకూర్చామనే విషయాన్ని విడమరిచి చెప్పేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుందనేది తెలుగుదేశం వాదన. అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్న వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రం కొర్రీలు, వైకాపా, జనసేన, తెరాస, ఎంఐఎం కుట్ర రాజకీయం ప్రజలకు వివరించవచ్చని చంద్రబాబు వ్యూహంగా నేతలు చెబుతున్నారు. శ్వేతపత్రాలతో పాటు అభివృద్ధి నివేదికలు కూడా రూపొందించనున్నారు. వీటిని గ్రామ, మండల, జిల్లాల వారీగా విడుదల చేయనున్నారు.